వెంకటేశ్వర స్వామి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల వివాహం అత్యంత వైభవంగా రమణీయంగా జరిగింది. దివ్యమైన రీతిలో జరిగింది. మునులు, మహర్షులు, దేవతలు పాల్గొన్న ఒక మహావేదిక. శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి ఆయన వివాహానికి ముక్కోటి దేవతలు, సప్త ఋషులు, కింపురుషులు, గంధర్వులు, అప్సరసలు తమ తమ వాహనాలపై విచ్చేశారు. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు వారి భార్యలతో తరలి వచ్చారు. శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు సకల దేవగణాలు సకల లోకాల నుంచి వచ్చి ఈ దివ్య వివాహానికి సాక్షులుగా నిలిచారు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. లోకాలన్నీ ఆనందంతో నిండిపోయాయి. ఈ దివ్య వివాహం నారాయణవనం అనే ప్రదేశంలో ఆకాశరాజు రాజధానిలో జరిగింది. నారాయణవనం నగరం ఆకాశరాజు ఆదేశాలతో అత్యంత అద్భుతంగా అలంకరించబడింది. రత్నాలతో, వజ్రాలతో, సుగంధ ద్రవ్యాలతో, దివ్య పుష్పాలతో, పతాకాలతో ఆ నగరం మెరిసిపోయింది. కళ్యాణ మండపం దివ్యమైన కాంతితో, సుగంధ ద్రవ్యాలతో నిండి లోకాలన్నీ మరపించింది. అగ్నిదేవుడు స్వయంగా హోమగుండంలో వెలసి ఆహుతులు స్వీకరించాడు. శ్రీనివాసుడు, పద్మావతి దేవి దంపతులుగా అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సప్తపది పూర్తి చేశారు. భగవత్ సంకల్పంతో ఏకమయ్యారు. ఈ వివాహం మానవ లోకంలో జరగని విధంగా అత్యంత వైభవంగా దివ్య శోభతో అలరాలింది. వచ్చిన వారందరికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. పప్పులు, పులుసులు, చక్కెర పొంగళ్ళు, ఇంకా ఎన్నో రకాల పొంగళ్ళు, వంటకాలు. విస్తరుడు పూర వేస్తే వంగి అందుకునేంత పెద్దదిగా విస్తరులు వేసి భోజనం పెట్టారు. భోజన బంతులు వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు పెట్టారు. వివాహం తర్వాత వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని తోడుగా తీసుకుని తిరుమల కొండకు చేరుకున్నాడు. పద్మావతి కళ్యాణం అనేది వివాహం మాత్రమే కాదు, ఇది శ్రీవారి లీలలో ఒక భాగం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.